హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు దట్ మీన్స్ అసలు ప్లస్ వడ్డీ ఇచ్చినట్లు లెక్క. ఓకే, ఏ రేటు ప్రకారం అంటే కనుక 4% వడ్డీ రేటు చొప్పున. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కనుక మనకి బారు వడ్డీలో ఎంత కాలానికంటే 3 years కాలానికండి. సరే, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్, అదే సమ్ మీద అదే అసలు మీద 6 months కి ఏ రేటు ప్రకారం అంటే 3.5% వడ్డీ రేట్లో ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఎంత బారు వడ్డీ అవుతుందని మన నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు ఫ్రెండ్స్. తెలుగు మీడియంలో కూడా చదువుకోండి, ఏదైతే అది ఆప్షన్ పెడదామండి. సో చూసుకుంటే కనుక అమౌంట్స్ టు అంటే కనుక ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏదైతే వడ్డీ రేట్ ఉందో, ఏదైతే టైం ఉందో ఆ రెండు ఇంటూ చేద్దామండి. 4% వడ్డీ రేట్ అండి, టైం 3 years అండి. సో చూసుకుంటే కనుక 4 3 12 అవుతుందండి. అమౌంట్ కాబట్టి 100 ప్లస్ చేసుకోవాలండి. అమౌంట్ కాబట్టి ఏమవుతుందండి 100 ప్లస్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకు ప్లస్ చేసుకోవాలంటే అమౌంట్ ఫార్ములా P ఆఫ్ 100 ప్లస్ TR/100 అండి. అంటే T ఇంటూ ఆర్కి 100 అనేది ప్లస్ చేయాలి కాబట్టి. సో ఎంత అమౌంట్ అయిందండి, 2240 రూపీస్ అయిందండి. సో చూసుకుంటే ఇది 1 time అండి, ఇది 20 times ఫ్రెండ్స్. దేర్ ఫోర్ ప్రిన్సిపల్ ఏమొచ్చిందంటే 2000 రూపీస్ వచ్చిందండి. సరే, ఎంత ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి. ఎంత అసలు మీద అంటే 2000 అండి. ఏ రేటు ప్రకారంగా అంటే కనుక 3.5% రేటు ప్రకారంగా. కాలం ఎంత అంటే 6 months అండి. 6 months అంటే కనుక 6/12 అండి. ఓకేనా? సరే, మంత్స్ కాబట్టి బై 12 వేసామండి. డేస్ అయితే బై 365 వేయాలండి. ఇయర్స్ అయితే కనుక డినామినేటర్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి. మరి సార్ ఇక్కడ 2 సున్నాలు వేయలేదు అంటే కనుక ఆ 2 సున్నాలు బై 100లో పోయినట్లు లెక్క. ఓకేనా? సో 2 1లు 2 10లు అండి. సో చూసుకుంటే 6 1 జా 6 2 జా. సో 7 10లు 70/2 ఏమవుతుందంటే 35 రూపీస్ అవుతుందండి. ఏంటంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండి. రైట్ అండి.